మెదక్ జిల్లా తిమ్మకపల్లి తండా నివాసి రాట్ల సూర్య గత నెల 6వ తేదీన బ్రతుకు తెరువు నిమిత్తం దుబాయ్కి వెళ్లి అక్కడ మరణించారని తెలిసిన వెంటనే నిన్నటి రోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావుని కలిసి విషయం తెలపడం జరిగింది. అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు సూచనల మేరకు ఈ రోజు తిమ్మకపల్లి తండాకు వెళ్లి సూర్య కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పి ఓదార్చడం జరిగింది. అదేవిధంగా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరపున అందించడం జరిగింది. బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బాధితుని యొక్క సతీమణి సరితకు ఉపాధి కల్పించాలని, సూర్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి పిల్లలకు చదువుకోవడానికి విద్యా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేన్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణా, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాశీనాథ్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ఈ తాండా వాసులను తీసుకొని మెదక్ పార్లమెంటు సభ్యులైనటువంటి మాధవనేని రఘునందన్ రావు గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయానికి మాట్లాడారు. అదేవిధంగా అబుదాబిలో ఉన్నటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. వారి యొక్క మృతదేహాన్ని తొందరగా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి మేము అడుగుతూ ఉన్నాం, కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మన రాష్ట్రం మనకు ఏర్పడితే మన బతుకులన్నీ బంగారుమయమవుతాయి. మనకందరికీ ఇంటికొక ఉద్యోగం వస్తుంది. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పిండు. ఇగో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూము. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి, ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి మరి గత 15 సంవత్సరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.